హాయ్ అండి. అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 81. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. విరాట్ కొంచెం గంభీరంగా మాట్లాడుతూ తను అమెరికాలో ఎక్కడ స్టే చేస్తుందో కనుక్కోండి. తన యాక్టివిటీస్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. విరాట్ క్లాస్ నుండి వెళ్ళిపోవడంతో మధు, గీత ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని ఏంటే ఇలా జరిగింది? కొత్త సార్ ఎవరో వస్తారు అనుకుంటే ఈ హిట్లర్ వచ్చాడేంటి? అని బాధగా అంటుంది గీత. మధు సీరియస్‌గా చూస్తూ ఇదిగో ప్రతిసారి మా అన్నయ్యని హిట్లర్ అంటే బాగోదు. చూసావా మా అన్నయ్యకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో? అని కావ్య వైపు చూస్తూ మాట్లాడుతుంది. గీత సీరియస్‌గా చూస్తూ ఉండేసరికి సంధ్య మాట్లాడుతూ ఏంటి గీత మీ ఆయన నిన్ను విడిచి ఉండలేక ఏకంగా కాలేజీకి వచ్చేసారా? అని టీజింగ్‌గా అంటుంది. గీత సంధ్య పీక పట్టుకొని ఎక్కువగా వాగావనుకో ఫ్రెండ్ అని కూడా చూడకుండా చంపేస్తాను. నోరు మూసుకొని పద అని క్యాంటీన్‌కి క్యాంటీన్‌కి వెళ్దాం అని వాళ్ళిద్దరిని తీసుకొని క్యాంటీన్‌కి వెళ్తుంది. ముగ్గురు ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వెనక టేబుల్‌లో ఉన్న అమ్మాయి ఒసేయ్ కొత్త సార్‌ని చూసావా? ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నారో తెలుసా? ఆ హైట్ ఏంటే బాబు! సినిమా హీరోలాగా ఉన్నాడు. నేనైతే ఫస్ట్ చూపులోనే ఫ్లాట్ అయిపోయాను. ఆయన ఒప్పుకుంటే వెంటనే పెళ్లి చేసేసుకుంటాను అని నవ్వుతూ అంటుంది. అక్కడ ఉన్న మరో అమ్మాయి నీ ఫేస్‌కి అంత సీన్ లేదులే కానీ కామ్‌గా కూర్చో. సార్‌ని ఫస్ట్ నేనే చూశాను. చూసి చూడగానే లవ్‌లో పడిపోయాను. అందుకే సార్‌కి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నాను అని సిగ్గుపడుతూ అంటుంది. గీత కోపంగా వెనక్కి తిరిగి వాళ్ళ వైపు చూస్తూ చాలా సీరియస్‌గా ఏ ఇయర్ మీరు? అని గట్టిగా అడుగుతుంది. ఆ అమ్మాయి కొంచెం నెమ్మదిగా సెకండ్ ఇయర్ మేడం అని చెప్పేసరికి గీత సీరియస్‌గా చూస్తూ నోరు మూసుకొని క్లాస్‌కి వెళ్లి చదువుకోండి. లెక్చరర్స్ లెసన్స్ చెప్తే శ్రద్ధగా వినాలి. అంతేకాని వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని ప్రపోజ్ చేయకూడదు. ఇంకొక్కసారి ఇలాంటి చెత్త డిస్కషన్ పెట్టినట్టు చూశాను అనుకోండి అస్సలు ఊరుకోను అని చాలా సీరియస్‌గా అంటుంది. ఆ అమ్మాయి ముఖం ముడుచుకొని అక్కడి నుండి పదండి పోదాం అని వాళ్ళ ఫ్రెండ్స్‌ని తీసుకొని వెళ్ళిపోతుంది. సంధ్య గట్టిగా నవ్వుతూ ఏంటి జలసా అని అడుగుతుంది. గీత చంపేసేలాగా చూస్తూ నోరు మూసుకోలేదనుకో సూది దారం తీసుకొని కుట్టేస్తాను అని గట్టిగా అంటుంది. ఆ రోజుకి కాలేజీ టైం అయిపోవడంతో గీత మధు ఇంటికి స్టార్ట్ అవుతారు. విరాట్ కూడా ఆఫీస్కి వెళ్ళి తను వర్క్ చేస్తూ ఉంటాడు. అర్జున్ విరాట్ క్యాబిన్కి వచ్చి ఎలా జరిగింది ఫస్ట్ డే అని అడుగుతాడు. విరాట్ చిన్నగా నవ్వుతూ మీ చెల్లి ఉంది కదా బాగానే ఉంది అని అంటాడు. అర్జున్ నా చెల్లితో కొంచెం జాగ్రత్త బావా. ఏమైనా తేడా జరిగింది అంటే మొగుడని కూడా చూడకుండా 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది అని నవ్వుతూ అంటాడు. విరాట్ అర్జున్ మీద ఒక ఫైల్ విసిరి చెల్లి భజన చేసింది చాలు కానీ పోయి పని చూసుకో అని సీరియస్‌గా అంటాడు. అర్జున్ ఒక ఫైల్ విరాట్‌కి ఇస్తూ ఇదొకసారి చెక్ చెయ్యి అని అంటాడు. విరాట్ అనుమానంగా చూస్తూ ఏమైంది అని గంభీరంగా అనేసరికి అర్జున్ అక్కడే ఉన్న చైర్‌లో కూర్చొని మీ రాజు మామ చేసిన ఘనకార్యాలు విత్ ప్రూఫ్స్‌తో కావాలి అన్నావు కదా! అవి కలెక్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది అని అంటాడు. విరాట్ సీరియస్‌గా ఆ ఫైల్ చెక్ చేస్తూ అతను అంత చేస్తుంటే మిగతా వాళ్ళందరూ చూస్తూ ఊరుకున్నారా? అర్జున్ ఇందులో ఇన్వాల్వ్ అయిన ఏ ఒక్కరిని వదలొద్దు. రాజు మామకి ఏమాత్రం డౌట్ రాకుండా ప్రతి ఒక్కరి ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చెయ్యి. వీళ్ళందరూ ఏం చేయాలో నేను చూసుకుంటాను అని చాలా సీరియస్‌గా చెప్తాడు. అర్జున్ తన క్యాబిన్‌కి వెళ్ళి విరాట్ చెప్పిన పని చేస్తూ ఉంటాడు. విరాట్ చాలా సీరియస్‌గా దొరికావు మామ. ఈసారి నిన్ను అస్సలు వదలను. నువ్వు చేసిన ప్రతి దానికి నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాను అని కోపంగా అనుకుంటాడు. గీత మధు ఇంటికి వెళ్ళేసరికి పద్మావతి గారు, వసుంధర గారు, శాంతి గారు హాల్లోనే కూర్చొని కనిపిస్తారు. మధు హాల్లోనికి వెళ్ళి ఈరోజు కాలేజీలో ఏం జరిగిందో మీకు తెలుసా అని అడుగుతుంది. శాంతి గారు మీ కాలేజీలో ఏం జరిగిందో ఇంట్లో ఉన్న మాకు ఎలా తెలుస్తుంది అని అడిగేసరికి మధు వెళ్ళి ఆవిడ పక్కన కూర్చొని పిన్ని ఈరోజు మా కాలేజీకి కొత్త ప్రొఫెసర్ వచ్చారు అని అంటుంది. వసుంధర గారు అందులో పెద్ద వింతేముంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరో ఒకరు రావాలి కదా అని అంటారు. మధు కొంచెం కోపంగా
అమ్మా, నేను చెప్పేది పూర్తిగా విను, మధ్యలో డిస్టర్బ్ చేయకు అని చిరుకోపంగా అంటుంది. మధు, ఈరోజు మాకొచ్చిన కొత్త ప్రొఫెసర్ ఎవరో కాదు, నీ కొడుకు అయినా విరాట్ అన్నయ్య అని కళ్ళు పెద్దవి చేసి చెప్తుంది. ఆ మాట విన్న పద్మావతి గారు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? కృష్ణ కాలేజీకి వచ్చాడా అని ఆశ్చర్యంగా అడుగుతారు. మధు కొంచెం గట్టిగా మాట్లాడుతూ, నేను చెప్పేది అదే కదా పద్దు, కాలేజీలో అలా జరిగేసరికి అన్నయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నాడు అని అంటుంది. గీత అలానే నుంచొని ఉండేసరికి పద్మావతి గారు గీత వైపు చూస్తూ, కాలేజీ గురించి ఆలోచించినట్లయితే చైర్మన్‌గా వస్తాడు కానీ, ప్రొఫెసర్‌లాగా ఎందుకు వస్తాడు మధు? బహుశా వాళ్ళ భార్యను వదిలి ఉండలేక వచ్చి ప్రొఫెసర్‌గా జాయిన్ అయ్యాడేమో అని నవ్వుతూ అంటారు. గీత కోపంగా చూస్తూ అక్కడి నుండి తన రూమ్‌కి వెళ్తుంది. వసుంధర గారు పద్మావతి గారి వైపు చూస్తూ, మీరుండండి అత్తయ్య, అసలే వాళ్ళు ఉప్పు, నిప్పులాగా ఉంటున్నారు. మీరిలా ఏడిపిస్తే ఇంకా వాళ్ళెప్పుడు కలుస్తారు అని బాధగా అంటుంది. పద్మావతి గారు చిన్నగా నవ్వుతూ, వాళ్ళని అలా వదిలేస్తే ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండేలాగా ఉన్నారు. మనమే ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ అంటారు. శాంతి గారు ముందుకు వచ్చి, మనం ఏం చేస్తాం అత్తయ్య అని మెల్లగా అడుగుతారు. పద్మావతి గారు, ఏమైనా చేయొచ్చు, నేనేం చేస్తానో రేపటి నుంచి చూడండి అని అక్కడ నుండి తన రూమ్కి వెళ్తారు. శాంతి గారు అయోమయంగా చూస్తూ, ఏం చేస్తారక్క, ఏం చేసినా పర్వాలేదు కానీ గీతని మాత్రం ఇంటి నుండి బయటికి వెళ్లకుండా చేస్తే చాలు అని నవ్వుతూ అంటారు. వసుంధర గారు, నేను అదే అనుకుంటున్నాను శాంతి, ఏం జరుగుతుందో చూద్దాం అని వాళ్ళ రూమ్కి వెళ్తారు. గీత తన రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని సెకండ్ ఫ్లోర్కి వెళ్తుంది. విరాట్ రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్లాంట్స్కి వాటర్ పోస్తూ వాటితో కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తుంది. విరాట్ రూమ్లో ఉన్న ల్యాండ్లైన్ రింగ్ అవడంతో గీత కొంచెం భయంగా ఆ ఫోన్ దగ్గరకు వెళ్ళి లిఫ్ట్ చేసి హలో అని మెల్లగా అంటుంది. అటువైపు నుండి గంభీరంగా, ఏం చేస్తున్నావు అన్న వాయిస్ వినిపించేసరికి గీత కొంచెం కంగారుగా, సార్, బాల్కనీలో ఉన్న ప్లాంట్స్కి వాటర్ పెడుతున్నాను అని మెల్లగా అంటుంది. విరాట్ కొంచెం గంభీరంగా మాట్లాడుతూ, ఇప్పుడే కదా కాలేజీ నుంచి వచ్చావు, కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చాలా సీరియస్గా అంటాడు. గీత కొంచెం మెల్లగా మాట్లాడుతూ, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను సార్, అందుకే పైకి వచ్చాను, మీ రూమ్ కూడా క్లీన్ చేసి వెళ్ళిపోతాను అని అంటుంది. విరాట్, ఏమీ అవసరం లేదు, నువ్వు వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత కాలేజీ వర్క్ ఏమైనా ఉంటే అది చూసుకో, ఆ క్లీనింగ్ పనులన్నీ హరి చూసుకుంటాడు అని గంభీరంగా అనేసరికి గీత, పర్వాలేదు సార్, నేను చేస్తాను, నేను మీకు ముందే చెప్పాను కదా ఫ్రీగా ఏది తీసుకోను అని, ప్లీజ్ నన్ను చేయనివ్వండి అని అంటుంది. విరాట్ కొంచెం కోపంగా మాట్లాడుతూ, ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేస్తాడు. గీత ఫోన్ వైపే చూస్తూ, ఈ హిట్లర్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో ఎవ్వరికీ అర్థం కాదు అని అనుకుంటూ వెళ్ళి తన వర్క్ చేసుకుంటుంది. అలా సాయంత్రం అవడంతో విరాట్ ఇంటికి వచ్చి బాగా టైర్డ్గా అనిపించడంతో సోఫాలో కూర్చుంటాడు. పద్మావతి గారు విరాట్ వైపు చూసి, ఏమైంది కన్నా, అంత డల్గా ఉన్నావు అని అడుగుతారు. విరాట్, ఏం లేదు నాని, కొంచెం హెడేక్గా ఉంది అని చెప్పేసరికి పద్మావతి గారు కంగారుగా, సడన్గా హెడేక్ ఏంటి, కాలేజ్ ఇటు ఆఫీస్ రెండు నువ్వే హ్యాండిల్ చేయకపోతే ఎవరైనా కొత్త ప్రొఫెసర్ని చూడాల్సింది కదా కృష్ణ అని నెమ్మదిగా అంటారు. విరాట్ సరిగ్గా కూర్చొని, లేదు నాని, ఇప్పుడు నా అవసరం ఆఫీస్లో కన్నా కాలేజీలోనే ఎక్కువగా ఉంది, అందుకే ఆ డెసిషన్ తీసుకున్నాను, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, ఫస్ట్ డే కదా, కొంచెం హెడేక్గా ఉంది, టాబ్లెట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది అని అంటాడు. పద్మావతి గారు గీతను పిలిచి, గీత, ఆయిల్ హీట్ చేసి తీసుకురావా, బాగా తలనొప్పిగా ఉంది అని అంటారు. కొంచెం కంగారుగా, ఒక 2 మినిట్స్ మేడం, ఇప్పుడే వచ్చేస్తాను అని కిచెన్లోనికి వెళ్తుంది. గీత కిచెన్లోనికి వెళ్ళి ఒక చిన్న బౌల్ తీసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి హీట్ చేసి హాల్లోకి తీసుకువస్తుంది. పద్మావతి గారి వైపు చూస్తూ ఆయిల్ తీసుకొని ఆవిడ వైపు వెళ్తుంటే ఆవిడ గీతని ఆపి, తలనొప్పి నాకు కాదు గీత, కృష్ణకి, నువ్వు వెళ్ళి తనకి కొంచెం మసాజ్ చేయవా అని అడుగుతారు. గీత కొంచెం కంగారుగా, ఏంటి, సార్కా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. విరాట్ కొంచెం గంభీరంగా, ఏ, నాకైతే చెయ్యవా అని అడుగుతాడు. గీత సమాధానం చెప్పే లోపు పద్మావతి గారు, వెళ్ళు గీత, బాగా తలనొప్పిగా ఉందంట, ఎంతటి మొండి తలనొప్పి అయినా నీ చేయి పడగానే ఇట్టే తగ్గిపోతుంది అని నవ్వుతూ అంటారు. గీత ఇంకేం చేయలేక మెల్లగా నడుచుకుంటూ విరాట్ వైపు వెళ్తుంది.
గీత ఏం చేస్తుందా అని విరాట్ అలానే గీత వైపు చూస్తూ ఉంటాడు. గీత మెల్లగా విరాట్ దగ్గరకు వెళ్ళి అక్కడ పెట్టి ఉన్న బౌల్‌లో నుంచి కొంచెం ఆయిల్ చేతిలోనికి తీసుకొని మెల్లగా విరాట్ తలకు అప్లై చేస్తూ చాలా నెమ్మదిగా తన మునివేళ్లతో మసాజ్ చేస్తూ ఉంటుంది. గీత చేయి పడేసరికి విరాట్‌కి తలనొప్పి మాయమై హాయిగా అనిపిస్తుంది. గీత చాలా ఇబ్బందిగా విరాట్‌కి మసాజ్ చేస్తూ ఉంటుంది. అభి అక్కడికి వచ్చి క్యా సీన్ హే అని అనుకుంటూ తన ఫోన్ తీసుకొని పిక్స్ తీస్తూ ఉంటాడు. విరాట్ కళ్ళు మూసుకొని గీత స్పర్శని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. గీత కోపంగా అభి వైపు చంపేసేలాగా చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిని అలా చూసిన పద్మావతి గారు ఆనందంతో అలానే చూస్తూ ఉంటారు. మధు బయటకు వచ్చి విరాట్‌ని గమనించుకోకుండా ఒసేయ్ గీత, నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? సంధ్య ఇప్పటికే 10 టైమ్స్ కాల్ చేసిందంట. నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి అది నాకు కాల్ చేసి నిన్ను చంపుకు తింటుంది. దాని గోలేంటో చూడు అని ఫోన్ని ముందుకు పెడుతుంది. విరాట్ కళ్ళు తెరిచి కాలేజీలో మాట్లాడుకున్న చెత్త సరిపోలేదా? ఇంటి దగ్గర కూడా మొదలుపెట్టారా? అని గంభీరంగా అంటాడు. మధు అక్కడ ఉన్న విరాట్‌ని చూసి కొంచెం కంగారుగా నాకేం తెలీదన్నయ్య. తనే కాల్ చేసి గీతకి ఇవ్వమంటుంది అని అమాయకంగా అంటుంది. విరాట్ గీత వైపు చూస్తూ మాట్లాడు అని గట్టిగా అంటాడు. ఫోన్ మ్యూట్లో పెట్టడంతో వీళ్ళు మాట్లాడుకున్నదేది సంధ్యకి వినిపించడం లేదు. గీత కొంచెం భయంగా ఇంపార్టెంట్ విషయం ఏమీ ఉండదు సార్. నేను తర్వాత మాట్లాడతాను అని అంటుంది. విరాట్ సీరియస్గా చూడడంతో గీత ఫోన్ తీసుకొని స్పీకర్ ఆఫ్ చేయబోతుంటే విరాట్ గీత చేతిలో నుంచి ఫోన్ తీసుకొని స్పీకర్ ఆన్ చేసి గీత వైపు చూపిస్తూ ఇప్పుడు మాట్లాడు అని ఫోన్ పట్టుకొని మ్యూట్ ఆఫ్ చేస్తాడు. గీత మెల్లగా హలో శాండీ అని పిలుస్తుంది. సంధ్య కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఒసే మెంటల్ దానా, ఆ ఫోన్ తీసుకువెళ్ళి వాటర్ ట్యాంక్లో పడి, నీకు ఫోన్ చేసి చేసి నాకు నీరసం వస్తుంది. అయినా కాల్ కూడా లిఫ్ట్ చేయలేనంత బిజీ పని ఏముంటుందే నీకు అని గట్టిగా అరుస్తుంది. సంధ్య అంత గట్టిగా అరిచేసరికి విరాట్ తన చెవిని మూసుకొని మాట్లాడు అని గీతకు సైగ చేస్తాడు. గీత కొంచెం భయంగా ఎందుకు కాల్ చేసావో చెప్పు శాండీ అని మెల్లిగా అడుగుతుంది. సంధ్య తన కోపాన్ని కొంచెం తగ్గించుకొని ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. గీత తన తల బాదుకుంటూ ఏం లేదు శాండీ, ఖాళీగానే ఉన్నాను. విషయం ఏంటో చెప్పు అని అడిగేసరికి సంధ్య కొంచెం చిన్నగా మాట్లాడుతూ నీకొక విషయం తెలుసా గీత, మీ ఆయన ఏమన్నా ఉన్నాడే అసలు. కాలేజీలో అంతా ఇదే టాపిక్ తెలుసా, అందరూ విరాట్ సార్ గురించి మాట్లాడుకుంటున్నారు. నువ్వెంతైనా లక్కీ గీత, సార్ని పెళ్లి చేసుకునే ఛాన్స్ కొట్టేశావు అని నవ్వుతూ అంటుంది. ఆ మాట విని విరాట్ గీత వైపు చూసి అల్లరిగా నవ్వుతూ ఉంటాడు. గీత తన తల బాదుకుంటూ విరాట్ వైపు ఇబ్బందిగా చూస్తూ ఇప్పుడు ఆ టాపిక్ అంత అవసరమా శాండీ, రేపు కాలేజీలో మాట్లాడుకుందాం కదా అని మెల్లగా అంటుంది. కుదరదు, ఇప్పుడే మాట్లాడాలి. అయినా గీత, అంత హ్యాండ్సమ్ పర్సన్ని ఎదురుగా పెట్టుకొని ఎందుకే అమెరికా వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు? నా మాట విని సార్కి వైఫ్గా ఆ ఇంట్లో సెటిల్ అయిపో. నువ్వేమాత్రం అశ్రద్ధ చేసినా ఆ కావ్య సార్ని ఎగరేసుకుపోయేలాగా ఉంది. విరాట్ సార్కి నీకు పెళ్ళయిందన్న విషయం ఆ కావ్యకి తెలిసినప్పుడు అప్పుడు దాని ఫేస్ చూడాలి అని నవ్వుతూ అంటుంది. మధు ఫోన్ దగ్గరికి వచ్చి శాండీ, నీకెందుకే అంత నోటి దురద? ఈ టాపిక్ గురించి అయితే రేపు కాలేజీలో మాట్లాడుకోవచ్చు కదా అని సంధ్యకి హింట్ ఇవ్వడానికి చూస్తుంది. సంధ్య వీళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకుండా తనకిష్టం వచ్చినట్లు లొడ మాట్లాడుతూనే ఉంటుంది. అప్పుడే ఇంటికి వచ్చిన ఆదిత్య హాల్లోకి వచ్చేసరికి గీత సంధ్యతో మాట్లాడడం చూసి అక్కడే నుంచొని తను వింటూ ఉంటాడు. గీత సంధ్యకి పక్కన విరాట్ ఉన్నాడు అన్న విషయం చెప్పడానికి ఎంత ట్రై చేస్తున్నా సంధ్య ఏమాత్రం పట్టించుకోకుండా కాలేజీలో జరిగిన విషయాల గురించి నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది. గీత సహనం చచ్చిపోయి ఒసే మెంటల్ దానా, నీకేం వచ్చినా తట్టుకోవడం చాలా కష్టం తెలుసా. నువ్వు ఇప్పుడు వాగిన చెత్తంతా మీ విరాట్ సార్ మొత్తం విన్నారు. ఇప్పటికైనా ఆపి నోరు మూసుకొని ఫోన్ పెట్టు అని చాలా సీరియస్గా అంటుంది. సంధ్య గట్టిగా అరుస్తూ ఏంటి, విరాట్ సార్ విన్నారా? ఆ విషయం ఇప్పుడా నువ్వు చెప్పేది? ముందే చెప్పాలి కదా అని కొంచెం కంగారుగా అడుగుతుంది. మధు కోపంగా మాట్లాడే అవకాశం నాకెక్కడిస్తున్నావు? వన్ వే ట్రాఫిక్ లాగా నీ నోటికి వచ్చిందంతా వాగుతూనే ఉన్నావు. ఇప్పుడు అనుభవించు. నీకున్న నోటి దురదకి ఆ మాత్రం పనిష్మెంట్ కావాలిలే అని కోపంగా చెప్పి కాల్ కట్ చేస్తుంది. గీత విరాట్ని ఫేస్ చేయలేక అక్కడ నుండి మెల్లగా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. విరాట్ గీత చేయి పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఇంకా తలనొప్పి తగ్గలేదు. మీ చెత్త డిస్కషన్ వల్ల విన్న తర్వాత ఇంకా ఎక్కువైంది. ప్రాపర్గా మసాజ్ చేసి వెళ్ళు
అని సీరియస్గా అంటాడు. గీత ఇంకేమీ చేయలేక ఏడుపు ముఖంతో విరాట్కి ఎదురుగా నుంచొని మెల్లగా మసాజ్ చేస్తూ ఉంటుంది. గీత తన 2 చేతులు పైకి లేపి విరాట్ తల మీద చిన్నగా తడుతూ ప్రెస్ చేస్తూ ఉండడంతో విరాట్కి హాయిగా అనిపిస్తుంది. గీత శారీ కట్టుకోవడం వల్ల 2 చేతులు పైకెత్తేసరికి శారీ కొంచెం పక్కకు జరిగి తన నడుము క్లియర్‌గా కనిపిస్తుంది. విరాట్ కూర్చొని ఉండడంతో గీత నడుము విరాట్ ఫేస్‌కి దగ్గరగా ఉండేసరికి విరాట్ ఏదో ఒక అద్భుతాన్ని చూసినట్టు అలానే చూస్తూ ఉండిపోతాడు. పాపం గీతకి అదేమీ తెలియక చక్కగా మసాజ్ చేస్తూ ఉంటుంది. విరాట్ లాగా ఉన్న గీత నడుమును చూసి, బాబోయ్! ఏంటిది ఇలా ఉంది? ఇది ఈరోజు నన్ను చంపేసేలాగా ఉంది. పొరపాటున టచ్ చేశాననుకో, లేడీ బ్రూస్ లాగా నా చెయ్యి కొట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు. విరాట్ కొంచెం కంట్రోల్‌లో ఉండరా అని అనుకుంటూ అలానే చూస్తూ ఉంటాడు. గీత కిందకు చూసేసరికి విరాట్ చూపు ఎక్కడుందో చూసి కంగారుగా తన చీరని సెట్ చేసుకుంటుంది. విరాట్ నాకేమీ తెలియదు అన్నట్టు ఫేస్ పెట్టి అమాయకంగా చూస్తూ ఉంటాడు. గీత చాలా సీరియస్‌గా విరాట్ వైపు చూసి మసాజ్ చేయడం కంప్లీట్ అయిపోయింది సార్. మీకు ఇంకా తలనొప్పిగా తగ్గకపోతే వెళ్ళి టాబ్లెట్ వేసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విరాట్ వెళ్తున్న గీత వైపు అలానే చూస్తూ ఉండేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన పద్మావతి గారు, అలా చూడకపోతే తను నీ గదిలోనే ఉండేలాగా చేయొచ్చు కదా కృష్ణ అని నవ్వుతూ అంటారు. ఈ రోజుకి స్టోరీ ఇంతటితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.